సో ప్రెసెంట్ అయితే మనం పంజే సెంటర్లో ఉన్నాం. సో పంజే సెంటర్లో రంజాన్ ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా జరుగుతుంది కదా, వీళ్ళని అడుగుతాం. సో రంజాన్ అనేది బేసిక్గా ఇక్కడ పంజే సెంటర్లో ఎలా జరుగుతుంది ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం మామూలుగా జరగదు. రంజాన్ అంటే విజయవాడ అంటే రంజాన్. అవునా? సూపర్ గా జరిగింది, అసలు ఎక్కడ జరగదేమో ఇట్లా. అవునా? ఈ సన్ అంటే ప్రతి సంవత్సరం చూస్తాం. ఈ ఇయర్ ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది? కొత్తగానే లేదు. ఈ ప్రతి మంత్ అంటే రంజాన్ నెల కోసం ఆలోచించుకోవాలి మనం. ఈ బేసిక్ గా ఇక్కడ అందరూ వస్తూ ఉంటారు కదా, ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్ క్రిస్టియన్స్ అందరూ ఫ్రెండ్లీగా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు కదా. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రంజాన్ మంత్ అంటే ఫుల్ ఎంజాయ్. పంజా సెంటర్ అంటే హడల్ ఉంటది. మనం బేసిక్ గా హిందూస్ ఫెస్టివల్స్ వినాయక చవితి, దీపావళి ఎలా జరుపుకుంటాం, ఇక్కడ ముస్లిమ్స్ పండుగ కూడా అంతే బాగా జరుపుకుంటాం కదా. అంతే మరి రంజాన్ అంటే అంతే ఉంటుంది. సిస్టర్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుందండి. నేను పండుగ కోసం నార్మల్ గా పంజా సెంటర్ చూద్దామని వచ్చాను. ప్రతి ఇయర్ బాగుంది, చూస్తున్నాం. హలీం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది చూడటానికి. సెంటర్ మొత్తం కలర్ఫుల్ గా లైటింగ్స్ తో మంచిగా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాం, టేస్ట్ చేద్దామని వచ్చాం. చూస్తున్నాం, టేస్ట్ చేయాలి ఎలా ఉంటాయి. పంజా సెంటర్ లో బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయాలిగా మరి. పంజా సెంటర్ లో ఏంటి ఫేమస్ ఇక్కడ? హలీం. రంజాన్ కి హలీమే కావాలి. చూసారు కదా, ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. హలీం కోసం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రచరచగా ఎంజాయ్ చేస్తున్నారు. పంజా సెంటర్ అంటే హలీం, రంజాన్. హలీం అంటే రంజాన్. రంజాన్ అంటే రంజాన్ రావాలంటే పంజా సెంటర్ కి రావాలి. థ్యాంక్ యూ సో మచ్.